నమస్తే అన్న. నమస్తే అన్న. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ దగ్గరకు వచ్చేసింది. ఫోర్త్ పోస్టర్లు కూడా భయంకరంగా వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ గానే కాదు, ఒక టిఎఫ్ఐ బానిసగా, ఒక సినిమా ప్రేమికుడిగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఒక్కొక్క పోస్టర్ ఒక్కో రేంజ్ లో ఉంది. అంటే ఆ మూవీ పైన ఇంటెన్సిటీని, ఆ ఎక్సైట్మెంట్ ని పెంచుతూ ఉందన్న. సో నాకే ఇలా ఉందంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం పండుగ అని చెప్పుకోవచ్చు. ఎలా కష్టపడుతున్నారు అసలు? డాన్స్ భయంకరంగా చిక్రీ చిక్రీ సాంగ్ అవ్వచ్చు, రై రై రారా అవ్వచ్చు, సాంగ్స్ ఇండియా దాటి వెళ్ళిపోతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారి డాన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ సాంగ్స్ రెండు ఈ రేంజ్ హిట్ అవ్వడం వల్లే మూవీ పోస్ట్ పోన్ అయింది చాలా సార్లు. ఎందుకంటే అరే ఈ రేంజ్ లో వస్తుంది కదా హైప్, సో మనం దీనికి తగ్గట్టే మూవీ తీయాలని కొన్ని మార్పులు చేర్పులు తీసి కొంచెం మెల్లగా వస్తున్నారు. సో మనం ఇంతకు ముందు వచ్చిన టీజర్లు కావచ్చు, ఆ గ్లిమ్స్ లు కావచ్చు, ఈ సాంగ్స్ లో బీభత్సంగా ఉన్నాడు రామ్ చరణ్ అన్న. సో ఇక సినిమాలో ఏ అవతారంలో ఉంటాడో అది మీ ఓలకే వదిలేస్తున్నాను. ఇప్పుడు రెండు గెటప్లు వస్తున్నాయి కదా. ఒకటేమో లాంగ్ హెయిర్ తో ఉంది, ఇంకోటేమో దంగల్లో అమీర్ ఖాన్ లాగా కుస్తీ పోటీలు చేస్తున్నాడు. ఎలా ఉండబోతుంది స్టోరీ? అంటే ఆ రెండే ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అన్న. సినిమాలో ఇంకున్నాయని రామ్ చరణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపిద్దామని బుచ్చిబాబు ఫిక్స్ అయ్యిండు. సో ఈసారి బాక్స్ ఆఫీస్ ని ర్యాంప్ ఆడిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ గేమ్ చేంజర్ తోటి చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. వాళ్ళకి ఇది ఒక లడ్డు లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగుండబోతుందని అనుకుంటున్నా. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గారే హ్యాండిల్ చేయలేకపోయారు ఇది రామ్ చరణ్ గారిని. బుచ్చిబాబు గారు బొక్కగా ఉంటాడు, మరి ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడా అన్న? ఇక్కడ బక్కగుంటాడా, పల్చగుంటాడా, దొడ్డుగుంటాడా, సీనియరా అన్నది కాదు. ఇప్పుడు శంకర్ గారు ఒకప్పుడు చాలా మంచి సినిమాలు తీశాడు. బట్ ఇప్పుడు నిన్న స్టోరీ తీస్తే అవుట్ డేటెడ్ అన్నారు. ఎందుకంటే ఆయన పాతకాలం మనిషి అని అన్నారు. సో ఇది బుచ్చిబాబు మనం ఉప్పెన చూసాం, మన ఎలాంటి ట్రెండ్ సెట్ చేసింది, ఆ ఒక్క సాంగ్ ఎలా ఊపింది. సో సేమ్ ప్యాటర్న్ దీంట్లో ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మరో బ్లాక్ బస్టర్ కొడుతారు. అరే అసలు కొత్త డెబ్యూ హీరో తోటే ఇంత మంచి సినిమా తీసినప్పుడు రామ్ చరణ్ గారిని పెట్టుకొని ఎలాంటి సినిమా తీస్తాడన్న దాంట్లో డౌటే లేదు. ఈ మధ్యన మనకి నార్త్ అమెరికా రికార్డ్స్ కూడా చూశారు. పుష్ప ఎగిరిపోయింది, ఓజీ ఎగిరిపోయింది. 3 hours లోనే $1 lakh దాకా రికార్డ్ బ్రేక్ చేసింది. మన ఎలా ఉండబోతుంది మన తెలంగాణ ఆంధ్రాలో ఒకవేళ బుకింగ్స్ ఓపెన్ అయితే? అంటేనా ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఇలాంటి రగడ్ లుక్ లో రంగస్థలం చూసాం మనం. ఆ రంగస్థలం ఎలాంటి హైప్ క్రియేట్ చేసింది అంటే అప్పుడు 2016-17 లో ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేవు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఎలా ప్రమోట్ చేయాలో అలా ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంతకు ముందు ఉన్న నంబర్స్ అన్ని లేచిపోతాయన్న, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గేమ్ చేంజర్ కి 1,00,000 ట్వీట్లు దాకా వేశారు యాంటీ ఫ్యాన్స్. అన్ని ట్వీట్లు వేసి ఆ సినిమా నాశనం చేశారు. ఇప్పుడు పెద్దకి ఎలా ఉండబోతుంది? యాంటీ ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కుతారా లేదా వీళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కుతారా? అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఎవరైనా కావచ్చు ఫ్యాన్స్ చూస్తారు, యాంటీ ఫ్యాన్స్ చూస్తారు. ఎందుకు? ఆ మూవీని కింద పడేయడానికి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎంత మంది 1,00,000 కాదు 2 లక్షల మంది ట్వీట్లు వేసినా సినిమా పోతనే ఉంటది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ముందే నార్త్ ఆడియన్స్ చాలా బాగా క్లిక్ చేస్తారు. పుష్ప కూడా అలాగే అయింది. సో ఇది గనక ఒక్కసారి ఇలా హిందీలో క్లిక్ అయిందా ఇక వాడిని ఆపేవాడే లేడనా అసలు. రామ్ చరణ్ గారు ఒక ముక్కలో చెప్పండి, చిరంజీవి గారి స్థాయిని దాటేశారు అనుకోవచ్చా లేదా ఇంకా కూడా చిరంజీవి గారిని కూడా టచ్ చేయలేరు అనుకోవచ్చు? అంటే చిరంజీవి గారున్న ఎరా వేరన్నా, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్న ఎరా వేరు. అప్పుడు ఏంటంటే మన తెలుగులో మాత్రమే ఇది. ఇప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ వాళ్ళతోనే కాదు, బాలీవుడ్, హాలీవుడ్ వీళ్ళందరితోటి కాంపిటీషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో నా దృష్టిలో మెగాస్టారే అన్న. సో తండ్రికి తగ్గ తనయుడు అని చెప్తాం కానీ తండ్రిని మించిన తనయుడు అని అయితే నేను చెప్పలేను. సో రామ్ చరణ్ గారు అయితే బాగా కష్టపడుతున్నారని చెప్పగలను. రామ్ చరణ్ గారి సింపుల్ సిటీ ఎలా అనిపిస్తుంది అండి? ఇప్పుడు మీరే అల్లు అర్జున్ ఫ్యాన్, కావాలని కొంచెం ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి అల్లు అర్జున్ గారి మీద, కానీ రామ్ చరణ్ గారి మీద ఏ ట్రోల్స్ నడవవు. ఎలా అనిపిస్తుంది హ్యూమన్ బీయింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే ట్రోల్స్ అనేవి కామన్ అన్న. అల్లు అర్జున్ అన్నకి ట్రోల్స్ అంటే చాలా కామన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన అది ఏ మూవీ వచ్చినా ట్రోల్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. సో ఇక్కడ రామ్ చరణ్ అన్న అలా కాదు. రామ్ చరణ్ అన్న ఎట్లా అంటే బయట సింపుల్ గా ఉంటాడు. ఇప్పుడు అదే చూసుకుంటే ఎక్కడ ఎలాంటి ఈవెంట్స్ అయినా ఏడున్నా దేని గురించి చెప్తారు? ముందు క్రమశిక్షణగా ఉండండి, మీ వర్క్ ని మీరు నమ్ముకోండి అని ఇలాంటి మంచి మాటలు చెప్తారు కాబట్టి ఆయన మీద ట్రోల్స్ రావని నేను అనుకుంటున్నాను. టాలెంట్ పరంగా, డాన్స్ పరంగా చెప్పండి. అల్లు అర్జున్ గారిది, రామ్ చరణ్ గారిది ఆ డాన్స్ ఎలా ఉంటుందండి? డిఫరెంట్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్న. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ అన్న అంటే ఇష్టం కాబట్టి నేను అల్లు అర్జున్ అన్న బెస్ట్ డాన్సర్ అని చెప్పగలుగుతా. బట్ రామ్ చరణ్ అన్న కూడా ఆయన స్టైల్ వేరు, ఆయన స్వాగ్ వేరు, ఆయన డాన్స్ వేరు. ఈసారి పుష్ప రికార్డులు, దంగల్ రికార్డులు, దురేందర్ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందా పెద్ద? అంటే పెద్ద పార్ట్ 1 కదా అన్న. పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయలేదు, 100% చేయలేదు. ఎందుకంటే అది రావాలంటే పెద్ద 2 తీయాల్సి వస్తుంది. బట్ పెద్ద 1 తోటి పుష్ప 1 రికార్డులు లేపొచ్చు. ఎందుకంటే లాక్డౌన్ వల్ల
50% ఆక్యుపెన్సీ వల్ల పుష్పకు ఎక్కువ కలెక్షన్స్ రాలేవు కాబట్టి పెద్దతోటి పుష్ప 1 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయగలరు. A1 500 crores పెట్టొచ్చా పెద్ది? కష్టం అన్న. ఎంత పెడతారు? 3 days లో 500 అంటే చెప్పలేం, అది కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ అయితే A1 ఎంత పెట్టొచ్చు? 100 అబౌవ్ పెట్టొచ్చు. ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఫేక్ చేయడానికి లేదు, ఎందుకంటే గేమ్ చేంజర్ తోటే అది ఫేక్ పెట్టారని మొత్తం కంపు చేశారు. సో దీంట్లోనైనా జెన్యున్ గా పెడితే 100 crores అయితే పెట్టొచ్చు అన్న, హిట్ టాక్ వస్తే ఈజీగా.